శోభ తెలుగు టీవీకి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రైతు శ్రేయస్సు ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి. బాల అకాడమీ పాఠశాలలో ఘనంగా జరిగిన జాతీయ రైతు దినోత్సవం. ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి మార్కాపురం మండలంలో దరిమడుగు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రానికి వ్యవసాయ విధానాల్లో పేరటి తోటల పెంపకంపై సంబంధించిన అధికారులతో ముందుగా ప్రసంగించడం ముందుగారిగా జరిగింది. అనంతరం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ గతంలో 5 ఏళ్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా దివాలా తీసిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమల యజమానులను అను రాష్ట్రానికి రానివ్వకుండా మేకాలడ్డుతున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజన జరిగిందన్నారు. అన్ని విధాల అభివృద్ధిలో వెనుకబడిన పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం జిల్లాగా ప్రకటించడంతో వివక్ష చూపించాలన్నారు. ఈ పరిశ్రమలకు 175 నియోజకవర్గాల్లో ప్రవేశపెట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పిస్తుంది అన్నారు. రైతులు పండించిన ప్రతి పంటను సంబంధిత అధికారులతో నమోదు చేయించుకొని కరువు కాటకాలను సంబంధించినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి పసలు బీమా లాంటి పథకాల ద్వారా రైతులు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో సూపర్ హిట్ అయ్యిందని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం అన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్లి ఏ ప్రభుత్వం మంచిదో మీరే రోజు చేసుకోవాలన్నారు. ప్రజా తీర్పుకు మించిన తీర్పు మరొకటి లేదన్నారు. అనంతరం పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛన అయిన మార్కాపురం జిల్లా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి మహిళలు, టీడీపీ నాయకులు ఘనంగా క్షీరాభిషేకం చేసి ఆనందాన్ని పంచుకున్నారు. వీళ్ళు అమ్ముతారు, ఆ పేడ నమ్మి ఆ పశువుల పోషణ కావాల్సినవి ఇది చేస్తారు. అయితే ఒక 5 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ కానీ ప్రభుత్వ భూమి 5 ఎకరాలు కేటాయించాలి. 5 ఎకరాలు గడ్డి పెంచే బాధ్యత వాళ్ళది. దానివల్ల 100 మందికి ఉపాధి దొరికేది దాని ద్వారానే. ఇట్లా అంటే ప్రభుత్వం అనేది ఏ రకంగా ఖాళీ ఉంచకూడదు, ఏదో ఒక రూపాన వీళ్ళకి ఆదాయ వనరులు పెంచాలా అని మన ప్రభుత్వం ఈరోజు కొత్త విధానాలతోటి రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి మార్కాపూర్ ప్రాంతంలో ఇటువంటి సౌకర్యాలు అత్యధికంగా కల్పిస్తూ ఈ ప్రభుత్వం పనిచేస్తా పోతా ఉంది. దాన్ని మనం కూడా గుర్తించాల. ఈ ప్రభుత్వం పనిచేసిందా, పనిచేస్తుందా, పని చేయట్లేదా, ఎవరు పని చేస్తున్నారు? మీరు గత పాలకులను కూడా చూశారు. ఏం జరిగిందో మీకు తెలుసు. మీ పొలాలు ఎన్ని లూటయ్యాయో తెలుసు. ఎంతమంది పొలాలు రికార్డులు మారిపోయాయో తెలుసు. ఎన్ని రకాలుగా మీరు ఇబ్బందులు పడారో తెలుసు. ఈరోజు మీ పొలాలకు రేట్లు రాగానే మనుషులు కూడా పెరిగిపోయినారు, మనుషుల ఆదాయాలు పెరిగిపోయినాయి, మనుషుల స్టేటస్లు మారిపోయినాయి. ఎవరు ఈరోజు మనల్ని సామాన్యుని లెక్కేసే పరిస్థితిలో లేరు. కానీ వాళ్ళు మాత్రం మారలే, వాళ్ళకు బుద్ధి రావట్లే. ఇంకా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండా పూర్తి చేసినామని చెప్పి మన అందరి చెవులు పూలు పెట్టిపోయారు. ఇంకా వాళ్ళ మాటలు నమ్ముతున్నారు మన వాళ్ళు కొందరు. మరి కులాలు, రాజకీయాలు మరి ఏం అన్నం పెడతాయో నాకైతే అర్థం కావట్లేదు. అన్నం పెడితే ఎవరికి పెడతాయంటే ఆ 2-3 నాయకులకు అన్నం పెడతాయి. ఎందుకు మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నా కాడ మా వాళ్ళు ఇంతమంది ఉన్నారు, నా జనాలు ఇంతమంది ఉన్నారు, నువ్వు అంటే మా ఊరు రానియం, లేకపోతే అటు చేయను ఇటు చేయమని చెప్పి నాయకులను బెదిరిస్తారు. కాబట్టి ఆ నాయకులు చెబుతారు, ఆ నాయకులు లబ్ధి పొందుతారు. ప్రజలు ఏమైనా లబ్ధి పొందుతుండ్రా? ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా? ప్రజలకు మేలు చేయాలని ఉద్దేశం ఉంటే వెలుగొండ ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయాలా? ఎందుకు మనకు నీళ్లు ఇవ్వాలా? నీళ్లు ఇస్తున్నామని చెప్పి మోసం చేసిపోతే వాళ్ళకి ఓట్లేసింది మన ఊర్లో. మోసం చేసేవాడికి ఒకటే న్యాయము, పని చేసేవాడికి ఒకటే న్యాయం. ఎంతవరకు ధర్మం? మనకు మంచి చెడు ధర్మము విచక్షణ అనేది మనకుందా? ఉండాల్సిన పని లేదా? సరే, ఇంట్లో మగవాళ్ళు అంటే వాళ్ళ మాటలు విన్నారనుకోవచ్చు. మీరు ఆడవాళ్ళమ్మా, మీరు కూడా ఉన్నారు కదా, అక్క చెల్లెళ్ళు. మీరైనా మరి మయ్యా వాడు కొంపలు కూల్చిండో, వీళ్ళు కొంపలు నిలబెడుతున్నారో, వీళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేద్దాం, వీళ్ళుంటే బాగుంటుంది అని చెప్పి మీరు చెప్పాలి కదా. మీరు చెప్తేనే కదా వాళ్ళు మారేది. మీరు బో పెట్టకుండా ఒక పూట ఆగండి, ఫస్ట్ ఎండగట్టండి, అప్పుడు చూద్దాం. అలాగే ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వద్దు, కోటి సంతకాలు సేకరణ అని చెప్పి తిరిగింది. దేనికి వచ్చిందా వాళ్ళు?
మొన్న తుఫాన్ పడ్డది కదా, తుఫాన్ అప్పుడు ఏమో గుళ్ళకమ్మ నీళ్ళు నీ ఊరు ముంగిట్లోకి వచ్చినాయి. అయ్యా ఏమన్నా కొట్టకపోతామేమో, మా పశువులు పోతాయేమో, లాంటి ఇబ్బంది పడతామేమో, ఆ గుళ్ళకమ్మ పొంగుతా ఉంది, మీరు ఎవరన్నా రెస్క్యూ టీం వాళ్ళని పంపించండి, పోలీసు వాళ్ళని పంపించండి అని చెప్పి మీ ఊర్లో రావాలి కదా, మీ ఊరు నాయకులు మీ దగ్గరికి రావాలి కదా. ఒక్కడు మీ ఇంటికి వచ్చిండమ్మా, ఒక నాయకుడు కానీ మీ ఊరు నాయకులు కానీ ఇంకొకరు కానీ, అరే మనకి ఏమైనా తుఫాను వల్ల నష్టం జరిగిందా, ఏమైనా ఇబ్బంది ఉందా అని వచ్చిందమ్మా. అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడేం పట్టలేదు, ఈ రోజు మాత్రం అన్ని కావాలా, సంతకాలు సేకరణ మాత్రం ఊర్లో తిరగాల. కష్టాల్లో ఉన్నప్పుడు సరిపోద్ది. మేము దిగామమ్మా, ఆడ ఇబ్బంది అంటే ఆడ మేము ఈ అధికారులు అందరం కూర్చొని అందరం తిరిగాం. ఆడ నీళ్లు పొంగుతున్నాయంటే ఆడికి పోయాం, ఆడ పాములు కప్పలు ఇళ్ళలోకి వస్తున్నాయంటే ఆడికి పోయాం, పాములు పట్టించాం, తేలను పంపించాం, ఇంకా ఇబ్బందులు ఉన్న కాడ ఇబ్బందులను రెక్టిఫై చేసుకుంటూ వచ్చాం. ఒక రకంగా ఒక యజ్ఞం చేసినాం ఆ 7 రోజులు. ఒక తుఫాన్ యుద్ధం చేశాం, తుఫాన్ మీద ప్రజలకు ఎక్కడ ఇబ్బంది అంటే ఆడ అండగా నిలబడ్డాం. ఈరోజు 1750 ఎకరాలు మీకు నష్టపోయిన పంటకు నష్టపరిహారం రాపించాం. మరి వాళ్ళు రాపియాలి కదా, మరి వాళ్ళకి ఎందుకు ఏ రకంగా సపోర్ట్ చేయకపోతే అవుతుంది, ఏ రకంగా చేయాలి కొట్టకపోతే. అంటే నేను ఏదో మాట్లాడింది మీ 100 మందితోటే, కానీ మీరు ఇంటికి పోతే 200-500 మంది ఉంటారు, వాళ్ళతో మాట్లాడండి. నారాయణ రెడ్డి ఈ రకంగా మాట్లాడిపోయింది నిజమా కాదని అడగండి, ఇది మంచికి మాట్లాడిండా లేకుంటే ఇతను ఎప్పుడు ఇంతేనా అని అడగండి. నారాయణ రెడ్డి మాట్లాడింది కరెక్టే కదా అని అంటే మీ ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి. అందరి మరి ఇతను మాకు కథలు చెప్పిపోయినాడు అని అనిపిస్తే మీరు ఏ శిక్షలు వేసినా మేము పడతాం. కష్టపడి పని చేస్తా ఉన్నామమ్మా, కష్టపడి పని చేస్తా ఉంటే పని చేసినాడు పాపం నారాయణ రెడ్డి పని చేపించి పెట్టినాడు అందరితోటి, వాళ్ళ నాయకులు కష్టపడి పని చేసినారు అని అంటే రేపు పోయి గుండకంలో దూకమంటే దూకుతారు, పోయి అవతల ఓట్లు నా బర్రె తీసుకురమ్మని పోయి తీసుకొస్తారు దూకిపోయి. చేసినాడు అంటే కదా, మీరు చేసిన వాడిని చేసినాడు అనకపోతుంటారు, చేయనోడు వస్తే తప్పెట్లు కొడితేనేమో మనం నవ్వుకుంటా చేతులు ఒప్పుతుంటారు. మనలో కూడా మార్పు రావాలమ్మా, ఎల్లకాలం ఇంతే ఉందమ్మా. ఈరోజు మార్కాపురం జిల్లా పేడని వీళ్ళు అమ్ముతారు, ఆ పేడనమ్మి ఆ పశువుల పోషణ కావాల్సినవి ఇది చేస్తారు. అయితే ఒక 5 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ ఉండాలి, ప్రభుత్వ భూమి 5 ఎకరాలు కేటాయించాలి. ఈ 5 ఎకరాలు గడ్డి పెంచే బాధ్యత వాళ్ళది. దానివల్ల 100 మందికి ఉపాధి దొరికేది దాని ద్వారా. ఇట్లా అంటే ప్రభుత్వం అనేది ఏ రకంగా ఖాళీ ఉంచకూడదు, ఏదో ఒక రూపాయన వీళ్ళకి ఆదాయ వనరులు పెంచాలని మన ప్రభుత్వం ఈరోజు కొత్త విధానాలతోటి రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి మార్కాపూర్ ప్రాంతంలో ఇటువంటి సౌకర్యాలు అత్యధికంగా కల్పిస్తూ ఈ ప్రభుత్వం పనిచేస్తా పోతా ఉంది. దాన్ని మనం కూడా గుర్తించాల. ఈ ప్రభుత్వం పనిచేసిందా, పనిచేస్తుందా, పని చేయట్లేదా, ఎవరు పని చేస్తున్నారు? మీరు గత పాలకులను కూడా చూశారు, ఏం జరిగిందో మీకు తెలుసు. మీ పొలాలు ఎన్ని ఉంటాయో తెలుసు, ఎంతమంది పొలాలు రికార్డులు మారిపోయాయో తెలుసు, ఎన్ని రకాలుగా మీరు ఇబ్బందులు పడారో తెలుసు. ఈరోజు మీ పొలాలకు రేట్లు రాగానే మనుషులు కూడా పెరిగిపోయినారు, మనుషుల ఆదాయాలు పెరిగిపోయినాయి, మనుషుల స్టేటస్లు మారిపోయినాయి. ఎవరు ఈరోజు మనల్ని సామాన్యుని లెక్కేసే పరిస్థితిలో లేరు. కానీ వాళ్ళు మాత్రం మారలే, వాళ్ళకు బుద్ధి రావట్లే. ఇంకా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండా పూర్తి చేసినామని చెప్పి మన అందరి చెవులు పూలు పెట్టిపోయారు. ఇంకా వాళ్ళ మాటలు నమ్ముతున్నారు మన వాళ్ళు కొందరు. మరి కులాలు రాజకీయాలు మరి ఏం అన్నం పెడతాయో నాకైతే అర్థం కావట్లేదు. అన్నం పెడితే ఎవరికి పెడతాయంటే ఆ 2-3 నాయకులకు అన్నం పెడతాయి. ఎందుకు మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నా కాడ మా వాళ్ళు ఇంతమంది ఉన్నారు, నా జనాలు ఇంతమంది ఉన్నారు, నువ్వు అంటే మా ఊరు రాని లేకపోతే అటు చేయను ఇటు చేయమని చెప్పి నాయకులను బెదిరిస్తారు. కాబట్టి ఆ నాయకులు చెల్లుతారు, ఆ నాయకులు లబ్ధి పొందుతారు. ప్రజలు ఏమైనా లబ్ధి పొందుతుండ్రా? ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా? ప్రజలకు మేలు చేయాలని ఉద్దేశం ఉంటే వెలుగొండ ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయాలా? ఎందుకు మనకు నీళ్లు ఇవ్వాలా? నీళ్లు ఇస్తున్నామని చెప్పి మోసం చేసిపోతే వాళ్ళకి ఓట్లేసింది మన ఊర్లో. మోసం చేసేవాడికి ఒకటే న్యాయము, పని చేసేవాడికి ఒకటే న్యాయం. ఎంతవరకు ధర్మం? మనకు మంచి చెడు ధర్మము విచక్షణ అనేది మనకుందా? ఉండాల్సిన పని లేదా? సరే, ఇంట్లో మగవాళ్ళు అంటే వాళ్ళ మాటలు విన్నారనుకోవచ్చు. మీరు ఆడవాళ్ళమ్మా, మీరు కూడా ఉన్నారు కదా అక్క చెల్లెళ్ళు, మీరైనా మరే మయ్యా వాడు కొంపలు కూల్చిండు, వీళ్ళు కొంపలు నిలబెడుతున్నారు,
వీళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేద్దాం, వీళ్ళుంటే బాగుంటుంది అని చెప్పి మీరు చెప్పాలి కదా. మీరు చెప్తేనే కదా వాళ్ళు మారేది. మీరు పోగు పెట్టకుండా ఒప్పుడు ఆగండి, ఫస్ట్ ఎండగట్టండి, అప్పుడు చూద్దాం. అలాగే ఈరోజు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వద్దు, కోటి సంతకాలు సేకరణ అని చెప్పి తిరిగింది. దేనికి వచ్చింది వాళ్ళు? మొన్న తుఫాన్ పడ్డది కదా, తుఫాన్ అప్పుడు ఏమో గుళ్ళకమ్మ నీళ్ళు నీ ఊరు ముంగిట్లోకి వచ్చినాయి. అయ్యా ఏమన్నా కొట్టకపోతామేమో, మా పశువులు పోతాయేమో, లాంటి ఇబ్బంది పడతామేమో, ఆ గుళ్ళకమ్మ పొంగుతా ఉంది, మీరు ఎవరన్నా రెస్క్యూ టీం వాళ్ళని పంపించండి, పోలీసు వాళ్ళని పంపించండి అని చెప్పి మీ ఊర్లో రావాలి కదా. మీ ఊరు నాయకులు మీ దగ్గరికి రావాలి కదా. ఒక్కడు మీ ఇంటికి వచ్చిండమ్మా, ఒక నాయకుడు కానీ మీ ఊరు నాయకులు కానీ ఇంకొకరు కానీ, అరే మనకి ఏమైనా తుఫాను వల్ల నష్టం జరిగిందా, ఏమైనా ఇబ్బంది ఉందా అని వచ్చిందమ్మా. అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడేం పట్టలేదు, ఈ రోజు మాత్రం అన్ని కావాలా, సంతకాలు సేకరణ మాత్రం ఊర్లో తిరగాల. కష్టాల్లో ఉన్నప్పుడు సరిపోద్ది. మేము దిగామమ్మా, ఆడ ఇబ్బంది అంటే ఆడ మేము ఈ అధికారులు అందరం కూర్చొని అందరం తిరిగాం. ఆడ నీళ్లు పొంగుతున్నాయంటే ఆడికి పోయాం, ఆడ పాములు కప్పలు ఇళ్ళలోకి వస్తున్నాయంటే ఆడికి పోయాం, పాములు పట్టించాం, తేలను పంపించాం, ఇంకా ఇబ్బందులు ఉన్న కాడ ఇబ్బందులను రెక్టిఫై చేసుకుంటూ వచ్చాం. ఒక రకంగా ఒక యజ్ఞం చేసినాం. ఆ 7 రోజులు ఒక తుఫాన్ యుద్ధం చేశాం. తుఫాన్ మీద ప్రజలకు ఎక్కడ ఇబ్బంది అంటే ఆడ అండగా నిలబడ్డాం. ఈరోజు 1750 ఎకరాలు మీకు నష్టపోయిన పంటకు నష్టపరిహారం రాపించాం. మరి వాళ్ళు రాపియాలి కదా. మరి వాళ్ళకి ఎందుకు ఏ రకంగా సపోర్ట్ చేయకపోతే అవుతుంది, ఏ రకంగా చేయాలి కొట్టకపోతే? అంటే నేను ఏదో మాట్లాడింది మీ 100 మందితోటే, కానీ మీరు ఇంటికి పోతే 200-500 మంది ఉంటారు, వాళ్ళతో మాట్లాడండి. నారాయణ రెడ్డి రకంగా మాట్లాడిపోయింది నిజమా కాదని అడగండి. ఇది మంచికి మాట్లాడిండా లేకుంటే ఇతను ఎప్పుడు ఇంతేనా అని అడగండి. నారాయణ రెడ్డి మాట్లాడింది కరెక్టే కదా అని అంటే మీ ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి. అందరి మరి ఇతను మాకు కథలు చెప్పిపోయినాడు అని అనిపిస్తే మీరు ఏ శిక్ష వేసినా మేము పడతాం. కష్టపడి పని చేస్తా ఉన్నామమ్మా, కష్టపడి పని చేస్తా ఉంటే పని చేసినాడు పాపం నారాయణ రెడ్డి పని చేపించి పెట్టినాడు అందరితోటి. వాళ్ళ నాయకులు కష్టపడి పని చేసినారు అని అంటే రేపు పోయి గుండకంలో దూకమంటే దూకుతారు. పోయి అవతల ఓట్లు నా బర్రెలు తీసుకురమ్మని పోయి తీసుకొస్తారు దూకిపోయి. చేసినాడు అంటే కదా మీరు చేసిన వాడిని చేసినాడు అనకపోతుంటారు. చేయనోడు వస్తే తప్పెట్లు కొడితేనేమో మనం నవ్వుకుంటా చేతులు ఒప్పుతుంటారు. మనలో కూడా మార్పు రావాలమ్మా. ఎల్లకాలం ఇంతే ఉందమ్మా. ఈరోజు మార్కాపురం జిల్లా పేడని వీళ్ళు అమ్ముతారు. ఆ పేడని నమ్మి ఆ పశువుల పోషణ కావాల్సినవి ఇది చేస్తారు. అయితే ఒక 5 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ ఉండాలి, ప్రభుత్వ భూమి 5 ఎకరాలు కేటాయించాలి. ఈ 5 ఎకరాలు గడ్డి పెంచే బాధ్యత వాళ్ళది. దానివల్ల 100 మందికి ఉపాధి దొరికేది దాని ద్వారానే. ఇట్లా అంటే ప్రభుత్వం అనేది ఏ రకంగా ఖాళీ ఉంచకూడదు, ఏదో ఒక రూపాయన వీళ్ళకి ఆదాయ వనరులు పెంచాలని మన ప్రభుత్వం ఈరోజు కొత్త విధానాలతోటి రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి మార్కాపూర్ ప్రాంతంలో ఇటువంటి సౌకర్యాలు అత్యధికంగా కల్పిస్తూ ఈ ప్రభుత్వం పనిచేస్తా పోతా ఉంది. దాన్ని మనం కూడా గుర్తించాల. ఈ ప్రభుత్వం పనిచేసిందా, పనిచేస్తుందా, పని చేయట్లేదా, ఎవరు పని చేస్తున్నారు? మీరు గత పాలకులను కూడా చూశారు. ఏం జరిగిందో మీకు తెలుసు. మీ పొలాలు ఎన్ని ఉంటాయో తెలుసు, ఎంతమంది పొలాలు రికార్డులు మారిపోయాయో తెలుసు, ఎన్ని రకాలుగా మీరు ఇబ్బందులు పడారో తెలుసు. ఈరోజు మీ పొలాలకు రేట్లు రాగానే మనుషులు కూడా పెరిగిపోయినారు, మనుషుల ఆదాయాలు పెరిగిపోయినాయి, మనుషుల అకాడమీ పాఠశాలలో ఘనంగా జరిగిన జాతీయ రైతు దినోత్సవం స్థానిక నంద్యాల జిల్లాలోని పార్క్ రోడ్డు సమీపంలో గల బాల అకాడమీ పాఠశాలలో డిసెంబర్ 23వ తేదీన అనగా మంగళవారము జాతీయ రైతు దినోత్సవం జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఎంజి.వి. రవీంద్రనాథ్ సార్ గారు, ప్రిన్సిపాల్ మాధవిలత మాట్లాడుతూ, రైతు దేశానికి వెన్నెముక లాంటివాడు, రైతు లేనిదే మనిషి లేడు, దేశాన్ని రక్షించే జవానులకు ఎంత ప్రాముఖ్యత ఉందో పట్టడన్నం పెట్టే రైతన్నలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అందుకే జై జవాన్ జై కిసాన్ అనే నినాదం యావత్ భారతావనిలో వినిపిస్తుంది. రైతుల గురించి, వ్యవసాయ రంగం గురించి అంతగా ఆలోచించి వారి సమస్యల పరిష్కారానికి చరణ్ సింగ్ గారు చేసిన సేవలను గుర్తుగా ప్రభుత్వం ఆయన డిసెంబర్ 23వ
జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది. భారతదేశ 5వ ప్రధానమంత్రిగా సేవలను అందించారు. భారతదేశపు రైతుల విజయ మరియు రైతు గొప్పతనాన్ని వివరించే పాటలు, ఉపన్యాసాలు, లఘు నాటికలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎంజీవి రవీంద్రనాథ్, ప్రిన్సిపల్ మాధవీలత, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Good morning everyone, my name is Sophia. I am studying 4th class. Today is Farmers Day. It is the birth anniversary of Chaudhary Charan Singh. Farmers are backbones. We is also known as Indian Farmer Minister of Indian Farmers. Thank you. ఇక్కడ తెలంగాణలో కూడా అదే జరుగుతుందని బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనతో పాటు పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లకు అసెంబ్లీ సమావేశాల తర్వాత నోటీసులు ఇస్తారని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ప్రజల కోసం, తెలంగాణ కోసం పోరాడుతున్న తమకు కేసులు కొత్తేమీ కాదని తెలిపారు. రేవంత్ రెడ్డి కోసం అధికారులు అతి చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఓ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. పలువురు నటులు, నటీమణులు శివాజీ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. ఈ నటుడు చేసిన వ్యాఖ్యలపై లీగల్ సలహా తీసుకుని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చీర కట్టుకోవడంలో అందం ఉంటుంది, సామాన్లు కనబడేలా బట్టలు వేసుకోవడం అందం కాదు, అలాంటి వాళ్ళని చూస్తే దరిద్రపు ముండా అని తిట్టాలనిపిస్తుంది అంటూ శివాజీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తాడు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయన చెప్పినంత మాత్రాన మనందరం ఉంటామా? అది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి. హలో అండి, నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారి లాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని లేదు. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేత్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది. ఒక సావిత్రమ్మ కానీ, ఒక సౌందర్య కానీ.
అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలా మంది ఉన్నారు. రష్మిక, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్. ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయన సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది. ఆయన ఎలా కనిపిస్తారు, ఇంత ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. నిషేధిత ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారం వ్యవహారంలో సినీ నటి మంచు లక్ష్మి హైదరాబాద్ లక్ష్మీ కాపూల్లోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయడానికి మంచు లక్ష్మి ఎంత మొత్తంలో పారితోషిక తోషకం తీసుకున్నారు, కమిషన్ల రూపంలో ఎంత ఆదాయం పొందారు అనే అంశాలపై సిఐడి అధికారులు ప్రధానంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. అలాగే ఆ యాప్ల ప్రమోషన్ ఒప్పందాలు ఎలా జరిగాయి, ఎవరెవరి ద్వారా సంప్రదింపులు జరిగాయన్న వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. 2 ఏళ్లుగా అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్ మీడియా సమావేశం